అందరికీ నమస్కారం. నేను ఈశ్వరపగడ హరిబాబు, తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. రాజ్యాంగంపై తెలుగులోను ఇంగ్లీష్లోను 2 గ్రంథాలు రచించడం జరిగింది. అవి అమెజాన్, ఫ్లిప్కార్ట్, కోబో, నోషన్ ప్రెస్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీద ప్రపంచవ్యాప్తంగా అవి అవైలబుల్గా ఉన్నాయి. ఆ 2 గ్రంథాలు రాయటం ద్వారా భారత రాజ్యాంగం ఎంతటి దుర్వినియోగానికి గురైందో, ఎంతటి దురుపయోగానికి, దురవగాహనకు దారితీసిందో అవగతమైంది. అట్టి విషయాలను భారతదేశ ప్రజలకు, భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి, శాంతి సౌఖ్యాలను కాంక్షించి ఒక వెబ్ సిరీస్ ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరుగుతున్నది. మనం గొప్ప చెప్పుకుంటున్నాం, భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత పెద్ద లిఖిత రాజ్యాంగం అని. అట్లాగే భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం అని కూడా మనం నమ్ముతున్నాం. ఒక 10 సంవత్సరాల లోపులోనే భారతదేశం ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని కూడా మనం వింటున్నాం, నమ్మట్లేదు. ఇవి పాలకులు చెబుతూ ఉన్నారు. మరి అత్యంత పెద్ద లిఖిత రాజ్యాంగం కలిగి ఉండి, అత్యంత పెద్ద ప్రజాస్వామ్యమై ఉండి, 5-10 సంవత్సరాలలో ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా ఎదగగలిగి ఉండి, మరి భారతదేశంలో ఈ రాజకీయ అస్థిరత ఏమిటి, రాజకీయ అనిశ్చితి ఏమిటి, రాజకీయ అవినీతి ఏమిటి, కుల మత ప్రాంత భాషా భేదాలతోటి వైషమ్యాలు ఏమిటి, అంతులేని పేదరికం ఏమిటి, ధనిక పేద వర్గాల మధ్య అంతరం ఎంతగా ఎలా పెరిగిపోతున్నది, ఈ ఆకలి చావులేమిటి, రైతుల నిరుపేదల ఆత్మహత్యలేమిటి. నా అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాలలో గత 25 సంవత్సరాలలో జరిగిన రైతుల నిరుపేదల ఆత్మహత్యలను చూసుకుంటే, భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 1 కోటి మంది ప్రభుత్వాలు సృష్టించిన సమాజంలో బ్రతకలేక, ఎదురు తిరగలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందువల్ల ఎవరైనా భారతదేశ ప్రజాస్వామ్యం చాలా బలంగా ఉంది, 75 సంవత్సరాలకు పరీక్షకు నిలబడి ఉన్నది వగైరా మాటలు చెబితే దయచేసి నమ్మకండి. ఇన్ని రోజులు నిలబడి ఉన్నది కదా అంటే భారతదేశము ఒక మదగజము వంటి చాలా పెద్ద వ్యవస్థ, పెద్ద బలోపేతము, బలము కలిగినటువంటి దేశం. అందువల్ల దీని పట్ల ఎంతమంది ఎన్ని రకాల అనుచితంగా ప్రవర్తించినా, గాయపరిచినా ఇప్పటి వరకు తట్టుకొని నిలబడింది. దీని అర్థం ఎప్పటికీ ఎన్ని దాడులు జరిగినా ఇలాగే నిలబడి ఉంటుంది అని మనం భావిస్తే మాత్రం అది భ్రమ మాత్రమే. ఏదో ఒక రోజు తప్పక కూలిపోతుంది. అందువల్ల ఇది సమయం భారతదేశ వ్యవస్థలకు, పౌరులకు, మేధావులకు, పత్రికా రంగానికి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత రాజ్యాంగాన్ని సరైన రీతిలో అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది నా అభిప్రాయం. అందువల్ల మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏమిటంటే, ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ కూడా చేయండి. మీ విలువైనటువంటి కామెంట్స్కి నేను వాటికి తప్పక సమాధానం కూడా ఇస్తాను. మనందరం కలిసి భారత ప్రజలకు భారత రాజ్యాంగం యొక్క నిజ స్వరూపాన్ని ఆవిష్కరణ చేయాలనేది నా కోరిక. సెలవు.